ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. మీకు ఒక విషయం గుర్తు చేద్దామనుకుంటున్నాను. ఈ నెల ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మనకి లెంట్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి. సో రేపు బుధవారము మనకి లెంట్ డేస్ స్టార్ట్ అవుతుంది. ఉపవాస ప్రార్థనలు ప్రారంభమవుతాయి. సో వీలైనంత వరకు మీరు ఉపవాసం ఉండడానికి 40 రోజులు కూడా ఉపవాసం ఉండి దేవునిలో ప్రార్థించడానికి, మీ సమస్యను ఎత్తిపెట్టి ప్రార్థించడానికి మీరు ట్రై చేయండి. ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్టయితే ఏదైనా టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఏదో ఒకటి స్కిప్ చేసుకుంటూ దేవుని నామంలో మీరు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. మన దేవుడు ఇచ్చే దేవుడు. వైద్యులకు వైద్యుడైన పరమ వైద్యుడైన మన దేవుడు సమస్తమును చేయగలడు. ఆశగల ప్రాణంని తృప్తిపరచే దేవుడు మన దేవుడు. సో ఎవరైనా కూడా ఉండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉండండి. ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరండి. దేవుని మేలులు ఎంతో అత్యధికంగా పొందుతారు మీరు. కొంతమంది అంటారు అదంతా ట్రాష్ అని. కాదండి, దేవుడే యేసుక్రీస్తు ప్రభువారే భూలోకానికి వచ్చిన తర్వాత 40 దినములు తను సువార్త ప్రకటించే ముందుగా ఉపవాసం ఉన్నారు. సో మనం కూడా అలాగే ఉన్నాము, దేవునిలో ఉన్నాము. మరి ఇంకొంతమంది, నేను విమర్శించడం కాదు కానీ ఉపవాసం అంటే టీలు, కాఫీలు, ఫ్రూట్స్, ఏదైనా లైట్గా టిఫిన్ అది కాదండి. ఉపవాసం అంటే వీలైతే ఒట్టి మంచినీళ్ళతో మీరు ఉండి చూడండి. దేవుడు మీకు అనుగ్రహించి ఏ సమస్య అయినా దేవుడు అది మీకు దాన్ని సాల్వ్ చేస్తారు. మీకు అడిగిన దాన్ని మీకు ఇచ్చే దేవుడు మనకున్నాడు. సో ట్రై చేయండి, మీరు ఎన్నో గొప్ప మేలు పొందుతాడు. నా జీవితంలో అయితే నేను 10 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నాను. ఈ ఇయర్ స్టార్ట్ అయితే 11వ సంవత్సరం అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో గొప్ప మేలులు, నా కెరీర్ పరంగా ఎన్నో ఉన్నత స్థితికి వెళ్ళాను నేను. తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చినాయి. ఇప్పుడు నాకు కూడా దేవుడు నేను సొంతంగా ఏదైనా పెట్టుకున్నా కూడా దేవుడు నాకు ఇక్కడ కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా దేవుడు నా చెయ్యి వదలలేదండి. ఎంతో ఉన్నాడు. మరి అనుభవపూర్వకంగా చెప్తున్నాను, వీలైతే ఉపవాసం అని మీరు దేవుని ప్రార్థించండి. మీకున్న ఒక సమస్యను ఎత్తిపెట్టి దేవుని పాదముల వద్ద పెట్టండి. దేవుడు తప్పకుండా మీ సమస్యను తీరుస్తాడు. తీర్చగల దేవుడు మన దేవుడు. ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. మాట తప్పని దేవుడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. సరే, ఈరోజు మనం వాక్యంలోకి వెళ్దాము. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాము. తరువాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేల్తో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. తర్వాత వీళ్ళు ఇక్కడ అరణ్యంలో ప్రయాణిస్తూ ఉంటున్నారు కదా, అక్కడ రెఫీదీంలో దిగారు. నీళ్లు లేకపోతే మోషే మీద గొణిగారు. ఇవన్నీ చదువుకున్నాం కదా. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అమాలేకులు వచ్చి వీళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చేసారంట. అప్పుడు మోషే ఏం చెప్తున్నా అంటే యెహోషువతో చెప్తున్నాంట, నువ్వు కొంతమంది మనుషులను తీసుకువెళ్ళి నువ్వు యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. నువ్వు యుద్ధం చేస్తూ ఉంటే నేను దేవుని కర్ర తీసుకొని ఆ కొండ ఎక్కి దానిపైన నిలబడి ఉంటాను అన్నాడంట. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మరి మరుసటి రోజు మోషే గారు చెప్పినట్లు యెహోషువ అక్కడ పెద్దలందరినీ తీసుకొని అమాలేకులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మోషే గారు తనకు తోడుగా అహరోన్ను, హూరు అని వారిని తీసుకొని ఆ కొండ శిఖరం వెళ్ళారంట. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేల్ గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మరి కొండ మీదకి వెళ్ళి మోషే గారు ఆ కర్రని ఎత్తి పట్టుకున్నప్పుడు తను పట్టుకున్నంతసేపు ఈ ఇజ్రాయేల్ది పై చేయిగా ఉంది. తన చేయి నొప్పి పుట్టి తను దించినప్పుడు ఏమవుతుందంటే అమాలేకులది పై చేయిగా ఉండి వాళ్ళు గెలుస్తున్నారంట. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుంటుకై దాన్ని వేసి, మరి ఎంతసేపు మనం ఆ కొండ మీద నిలబడి ఆ చెయ్యి ఎత్తాలంటే మనకైనా కూడా చేతులు నొప్పులు పడతాయి కదా, అంతసేపు నిలబడలేవు. ఒకవైపు ఏమో యుద్ధం జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే, మోషేతో పాటు ఎవరున్నారు అక్కడ, అహరోను, హూరు. వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద బంట తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టారంట. అహరోను, హూర్లు ఒకడు ఆ పక్కను ఒకడు ఈ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండవు. మరి బండ మీద కూర్చున్నా కూడా చెయ్యి ఎత్తిపట్టే ఉండాలంటే నొప్పి పుడుతుంది కదా. ఆ చెయ్యి దించితేనేమో అమాలేకులు వాళ్ళు గెలుస్తున్నారు, చెయ్యి ఎత్తినప్పుడు ఇజ్రాయేల్ గెలుస్తున్నారు. మరి ఆ విషయం గమనించి వీళ్ళిద్దరు ఏం చేశారంటే, ఈ అహరోను, హూరులు చేతులకి సపోర్ట్ ఇచ్చారంట, పట్టుకొని కొంచెం తనకి హెల్ప్ చేశారంట. అప్పుడు అట్లు యెహోవా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఈ
యెహోషువ యుద్ధం చేస్తున్నారు కదా, అందరిని తీసుకెళ్ళి. మరి వీళ్ళు ఇంకా చెయ్యి దించకుండా అలా ఉండేటప్పటికి వీళ్ళు గెలిచారంట. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, అంత గెలిచిన తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత యెహోవా గారు మోషేతో మాట్లాడుతున్నారంట. నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. దేవుడు ఏం చెప్తున్నా అంటే, నా ప్రజలను, నా ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటే ఈ అమాలేకులు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి యుద్ధం చేశారు కాబట్టి ఈ అమాలేకుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును. చూసారా, దేవుడు తన జనుల మీదకి వస్తే దేవుడు సహించే దేవుడు కాదు. నేను అదే చెప్తున్నాను. మనం ఉపవాసం ఉండి దేవునికి ఇష్టంగా కనుక ఉండితే మనము ఆయనను ఎరగటం కాదు, కానీ ఆయన మనల్ని గుర్తుపెట్టుకునే విధంగా మనం జీవిస్తే దేవుడు మన వైపు ఏ ఆయుధాన్ని కూడా ఎత్తనీయుడు, ఎలాంటి వారిని కూడా మన వైపు రానియడు, ఎటువంటి శోధన కూడా దేవుడు తిప్పివేసే దేవుడు మన దేవుడు. ఇంకా ఏం చెప్తున్నా అంటే, దాని గ్రంథంలో రాయమన్నాడంట, నా ప్రజల మీదకి వచ్చిన అమాలేకుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేస్తానని గ్రంథంలో వ్రాసి పెట్టని చెప్తున్నారంట. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, ఇంకా దేవుడు చేసిన ఆ మేలును, ఆ యుద్ధం గెలిచారు కదా, అందుకని దాని గుర్తుగా ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడంట. నిస్సి అంటే ధ్వజము అని, యెహోవా ధ్వజము అని. ధ్వజము అంటే స్తంభం అని మనం చూస్తూ ఉంటాం కదా. నిస్సి ప్రార్థనా మందిరం అంటే ఒక ధ్వజం లాంటి, ఒక స్తంభం లాంటి, యెహోవా కొరకు నిలబడే ఒక స్తంభం లాంటి ప్రార్థనా మందిరం అది. అలాగే 18వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటే, మోషే మామయ్యైన ఇత్రో అతని కుమారులనిద్దరినీ అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే ఎద్దుకు వచ్చెను. మనం అంతకుముందు చదువుకున్నాం కదా, మోషే ఆ గొర్రెలు కాస్తూ ఉంటే ఒక పొదలోంచి, మండుతున్న పొదలోంచి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషే ఇక్కడికి వచ్చేస్తాడు కదా, వచ్చేసి ఇట్లా నేను దేవుడు నాకు చెప్పాడు, నేను ఐగుప్తీయుల దగ్గర నుంచి మనం ఇజ్రాయెల్ని విడిపించాలని చెప్తే ఐగుప్తు దేశానికి వచ్చి అక్కడ వీళ్ళని కలుసుకొని అహరోన్ని, వాళ్ళ సంతతివారిని, మిరియంని, వీళ్ళందరినీ కలుసుకుంటాడు కదా. ఇక వాళ్ళ భార్య ఎవరు? సిప్పోరాని తన పిల్లల్ని తన మామ ఇంటి అయినా ఇత్రో దగ్గర వదిలేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, వీళ్ళు అక్కడి నుంచి విడిపించుకొని దారిలో వచ్చేస్తున్నారు కాబట్టి ఈ విషయం తెలుసుకొని మోషే మామయ్య అయిన ఇత్రో అతని భార్యను, కుమారులను తీసుకొని వచ్చాడంట. అంటే మోషే భార్య సిప్పోరాని మోషే కొడుకులు ఇద్దరిని తీసుకొని వచ్చాడంట. ఇత్రోను, నీ మామయ్య అయిన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులు నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా, మరి ఒక ప్లేస్లో ఉండేసి తన మనుషుల చేత, దాసుల చేత చెప్పి పంపించాడంట, నీ కుమారులనిద్దరినీ నీ భార్యను తీసుకొని వచ్చాను, నేను నీ మామయ్య అయిన ఇత్రోనని వర్తమానం పంపగా, మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనం చేసి అతను ముద్దు పెట్టుకొను. ఇంకా ఆ విషయం తెలియగానే వెళ్ళేసేసి తన మామని కలుసుకొని ముద్దు పెట్టుకున్నాడంట. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి. తరువాత మోషే యెహోవా ఇజ్రాయెల్ కొరకు ఫరోకును ఐగుప్తీయులకు చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. సరే, ఇంక వాళ్ళు మాట్లాడుకొని లోపల గుడారంలోకి వచ్చి కూర్చున్న తర్వాత జరిగిన విషయాలన్నీ, దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, దేవుడు ఎలాంటి 11 తెగుళ్ళు, ఏ రకమైన తెగుళ్ళు తెప్పించాడు, మరి తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఎలా పారిపోయొచ్చారు, ఆ ఎర్ర సముద్రం ఎలా చీలిపోయింది, ఇవన్నీ కథలుగా వాళ్ళ మామకు వివరించాడంట. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇజ్రాయెల్కు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇజ్రాయెల్ మీద చేసిన దౌర్జన్యం బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నదని. మరి ఏం చెప్తున్నా అంటే, ఇవన్నీ వినిన తర్వాత చాలా సంతోషపడ్డాడంట. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు, మనల్ని రక్షించే దేవుడు ఉన్నాడని చెప్పి చాలా సంతోషపడ్డాడంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.